ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మండల సరూర్ నగర్ మండల ఎంఈఓగా మరి వారు మరి ఈ మధ్యలో మేము పరిచయం అయ్యి మరి వారు నా కొద్ది టైంలో మంచి పరిచయంగా అంకితతో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు ఈరోజు మరి రిటైర్ కాబోతున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం దయచేసి ఎవరు కూడా ఒక 2 నిమిషాలు మాత్రమే టైం అవుతారా సార్? 2 నిమిషాలు ఆగాలి దయచేసి. ఒక్క నిమిషం మాట్లాడి మాటలు మాత్రమే కండల వెంకటేశ్వర 2 నిమిషాలు మాట్లాడాలి. సమయాన్ని అర్థం చేసుకోవాలి. తన కులాన్ని గౌరవించి తన తల్లిదండ్రుల అడుగుజాడలో నడిచి ఆయురారోగ్యాలు సుఖ సంతోషం ఈ మరి కోరుతున్నాం. దయచేసి సాయిబాబు సార్ ఏదో ఒక మారుమూల గ్రామంలో సిటీలోనే మంచి ఉన్నటువంటి జీవితాన్ని అంతా మన కులానికి అంకితం చేసుకుంటూ మన సంఘాన్ని నేడు 10వ విరమణ సభకు వచ్చినటువంటి కొల్లాపూర్ అచ్చంపేట ఉపాధ్యాయ మిత్రులతో వివిధ సంఘాల నాయకులతో ఉదయం నుండి కూడా ఇదే కూర్చులో కాసిపడిన ఆ స్పీచ్లో చెప్తుంటే రోమాలు ఎక్కబడ్డాయి. అంత భయంకరమైన స్థితి నుంచి కూడా నల్లమల అడుగు నుంచి కూడా హైదరాబాద్కి వచ్చి మన ఉద్యోగంతో ఇంత గొప్ప అంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం వచ్చిన వేదికల ప్రజలకు ముందు ప్రజలు కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు, అదేవిధంగా మండల బాధ్యులు మధు గారు, విజయ్ కుమార్ గారు, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డేవిడ్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి గవర్నర్ కొంచెం ట్రాఫిక్ రాదు రంగారెడ్డి జిల్లా పిఆర్టీఎస్ మాజీ అధ్యక్షులు, ఈ మండలం నుంచి జిల్లాకు బాధ్యత వహించినటువంటి గోవర్ధన్ యాదవ్ గారు, అదేవిధంగా ఒక్కసారి మనం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నా. ఎందుకంటే జీవితంలో మరుసటి రోజు మరి కొత్త పెళ్లి కొడుకు వెనుక ఉంటారు మా అండాలక్క ఉంది. ఈ అండాలక్క మా అండాలక్క లేకపోతే కార్యక్రమానికి నిజంగా ఈరోజు నాకు ఇష్టమైన ఈరోజు అన్నదంటే కాశీమన్న కానీ ఎక్కన్న కానీ మన కుమారన్న కానీ అందరూ కూడా ఇక్కడ వేదిక పైన అందరికీ తెలిసి వచ్చి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మీ మాటలకి ప్రభావితమై ఈరోజు నేను ఈ మాట్లాడుతున్నా. ఎందుకంటే నల్గొండ సినిమా అంటే నిజంగా ఒక పాట పాడతాడు, మాట మాట్లాడతాడు. అది కాశీమన్న ఎక్కన్న గద్దరన్న అలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి ఆయన ఒక నడుస్తుంటే ఆయనతో పాటు నేను గత 15 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నా. ఎందుకంటే ఉపాధ్యాయుడిగా మామగారు ఎప్పుడు కూడా ఏ సంఘం లీడర్గా ఉండి మరి అన్ని కార్యక్రమాలకి అటెండ్ అయ్యి ఎన్నో నిజమైన దాఖలు కట్టని. ఎందుకంటే 3 గంటలకు మీటింగ్ పోయి వస్తే కూడా మళ్ళా తెల్లారి 5 గంటలకే ఈ నుంచి శాంతిగా కొందరు దాకా అప్పుడు వీళ్ళు పక్షువాన్ని పాట మాట్లాడుతుంది. 45 కింద ఎత్తు బండి ఏకామైతే ఓ సింగమ్మ తోపిడోడి అన్నరామడే ఓ సింగమ్మ రైతు కూడి ఏకామైతే ఓ సింగమ్మ తోపిడి త్వడంతా పల్లె నా సింగమ్మ. అసలు ఆ పాట ఎంత రాసింది అసలు మొట్టమొదటి ఆడుతున్న పాట. తర్వాత నువ్వు మాయమై పోతివో నన్ను నువ్వు గాయమై పోతివో అనుకుంటా అక్షరము గుర్తుకున్నా నువ్వు స్టేషన్కొచ్చి దండబెట్టి నువ్వు మూసివేల జనం జేజేలు వంటినారు మసి బిడ్డలలో ముసి ముసిగా నవ్వుతుంటే నువ్వు మూసివేల జనం జేజేలు
పాట పాడినప్పుడు నాకు ఆ పాట నేను మొట్టమొదటి విన్నాను. అట్లా నేను పాటలు అద్భుతంగా రాసే కాలంలో కూడా ఒక కొత్త దృక్పథాన్ని నాకు అందించిన ఊరు అది. ఆ పాటలో శ్రీరంగ ద్వారా లింగస్వరం ద్వారా ఎందుకు శ్రీశైలం అన్న అట్లా ఉన్న ఊళ్ళో సరే సిపిఐ సిపిఎం ఎన్ఎఫ్ పార్టీనా హింసన కాదు చర్చలు అయ్యేది. అవన్నీ పోయి ప్రజలంతా ఒక పేదవాళ్లకు ప్రజలకు ప్రజాస్వామ్యానికి ఈ రాజ్యాంగానికి అంబేద్కర్ ఇచ్చిన భావజాలానికి తెలంగాణ నేలకు గొప్పతనం తెలంగాణలో ఆయన పిఆర్టీ నాయకులు ప్రజలు వాళ్ళు మామూలు పనులు మొత్తం పిఆర్టీలో తెలంగాణ నేలకు కూడా వీళ్ళు అన్ని ధర్నాలో ఉన్నారు. ఏ సమస్యతో మా కుటుంబం మా కూడా కలిసి ఉంటుంది. అట్లా ఈ పనిని రేపు మన కాలం వచ్చే కాలం గొప్ప కాలం. మనం బతికినాం తిన్నాం ఉన్నాం కానీ రేపు పిల్లలకి ఉద్యోగాలు ఉంటాయి. మొత్తం మెకనైజేషన్ కృత్రిమ మీద వస్తుంది. బహుళజాతి కంపెనీల చట్టం జరుగుతాము. సంపన్నుడు మరింత 60 ఏళ్ళలో టాటా బిర్లా నమ్మకాలు జేకే సింగ్ అని ఆ కిర్లోస్కర్లు 60 ఏళ్ళు పనిచేస్తే వాళ్ళ ఆదాయం 19 పెరిగేది. కానీ 5 ఏళ్ల కాలంలో ఈ 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఆస్తులు ప్రపంచ కుబేర్లు జరగకుండా ప్రజలు అన్ని రకాలు చేస్తే దోపిడీ సామ్రాజ్యవ ధనాన్ని ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రజల జీవితం అల్లకాలంలో ఉన్నది మీకు తెలుస్తుంది. జోసెఫ్ స్మిత్ అని అమెరికా వరల్డ్ బ్యాంకులో పనిచేసిన ఆర్థికవేత్త ఈ సంక్షేమ ఐటీ ఉద్యోగం కూడా ఎంత ప్రామాణికమైన భారతదేశంలో అర్థమవుతుంది. ఈ పిల్లలు ఈ టీచర్లు కష్టపడి చదివిస్తాము. చదివిన తర్వాత ఐటీలో పోతే వాళ్ళు దాని కంటే వెనకటికి అమాలి పనిచేసే కంటే ఊడిసే పని కంటే కష్టపడుతున్నారు. ఐటీ ఉద్యోగం 8 గంటల 15 కోసం సాధించిన పోరాటం పోయి ఇప్పుడు ఏ కంపెనీలో కూడా 8 గంటల 15 తీసేయమని వాళ్ళు సిగ్గిరిసి వాళ్ళు కూడా అమెరికాలో పంపారు. వాళ్ళు మస్కు మాట్లాడితే ఇక్కడ ఈ ప్రాంతంలో రావడం ప్రాంతాలు అంటే 10 గంటలు ఎక్కువ లేదు. పిఆర్టీ అయినా యూపీ అయినా ఏపీ అయినా డిటి అయినా ఈ 10 గంటలు కూడా కార్మికుల హక్కు, కష్టజీవుల హక్కు. ఏ కంపెనీలైనా ఏ ప్రైవేట్ ఉద్యోగాలైనా ఐటీ వాళ్ళైనా ఇదన్నీ వారు వెంటనే తీసేసి యూనియన్ పెట్టుకుని హక్కును రద్దు చేస్తాడు. వలస కార్మికులు ఇస్తాడు. ఇవన్నీ కూడా చాలా సంక్షోభం ఉన్నది. తర్వాత నీరు పాడు, చెరువులు పాడు, వాగులు పాడు, పారిశ్రామిక కాలుష్యం ఇవన్నీ జరుగుతూ ఉంటే మనం హాయిగా ఉండదు. ఏ రాజకీయాలు నాకు సంబంధం లేదు. నేను పోదు ఒక రాజకీయం మంచిది, ఒక రాజకీయం చెడ్డదని. కానీ మనసులో ఉన్న వివేకం ఒక గాంధీ, ఒక అంబేద్కర్, ఒక సుందరయ్య, ఒక బాలగోపాలు, మంచి శంకరన్ గారు మంచి మనసులో ఆలోచించే తనం లేకుండా పోయింది. 60 ఎకరాల పొలంకు మనిషిని పొడిసేసుకుంటున్నారు. చిన్న పాట కోసం కొట్లాడుతున్నాము. తల్లి తండ్రి మధ్యలో అనుబంధాలు లేవు. పిల్లల అంటే కొడుకు ఆస్తి కోసం తండ్రి దాడి చేస్తుంది. ఈ విలువలన్నీ నేర్పాల్సకుండే మీరు రిటైర్ కాలేదు. ఇంకా ఈ సమాజాన్ని అత్యుత్తమ సాంస్కృతిక రంగంగా మార్చాలి. నేను మార్చాలంటే మీరు ఏదో పోరాటం చేస్తామని నేను చెప్పాలని నేను చేయని పని చెప్పాను. కానీ మానవ సమాజం చైతన్యంగా ఉండడం కోసం ఉపాధ్యాయులు తమ వృత్తి తర్వాత రిటైర్ అయినంటే హాయిగా చిట్టి చేసి మళ్ళీ ఇల్లు కట్టుకోవడం అవన్నీ నీ డబ్బులు, నీ చిచ్చులు, నీ బంగారు, నీ ఎమ్మెల్సీలు చాలా చాలా జ్ఞానం. నీ జ్ఞానం మాత్రం ప్రపంచంలో సౌరభమైనది. నీ డబ్బులన్నిటివి, నీ ఆస్తులన్నిటివి, నీ హోదాలన్నిటివి ఈ ప్రపంచంలో పేడ కంటే అన్యాయంగా ఇంకిపోతాయి. నీ శరీరం కూడా ఇంకిపోతుంది. నీ జ్ఞానము భూమిలో దాగి ప్రపంచంలో పాకి బుద్ధుల్లాగా 2500 సంవత్సరాల తర్వాత కూడా బుద్ధుడు యొక్క ప్రపంచానికి మార్గంలో జ్ఞానం మాత్రం ఇస్తుంది. ఆ జ్ఞాన సంచయము, ఆ భావజాల సంచయము, మానవ సమాజాన్ని చైతన్యంగా ఉంచే సంచయము, మూర్ఖత్వం లేని సంచయము, భక్తిలో కూడా నైతిక సంచయము, వీటికి నిలబడేగా మీరు పనిచేస్తారని పనిచేసకుండా మీరు ఎంచుకునే రాజకీయాల్లో కూడా వాళ్ళతో ఘర్షణ కావాలి. నేను చెప్పిన నాతో ఘర్షణ కావాలి. ప్రతి చోట ప్రజాస్వామ్య భావజాల ఘర్షణకు ఉపాధ్యాయులు కానీ మిగతా వ్యక్తిగత ఈ సమాజం బాగుంటుందని కోరుకుంటూ అన్నిటికంటే నా ఫ్రెండ్ సినిమా నా మిత్రుడు, నా కష్టమైన మా కష్టమైన లింగస్వామి శ్రీశైలం వెంకటరావు
వెంకటరమణ మర్చిపోయినా మరి ఎస్ఐ వెంకటరమణ పాట వెంకటరమణ మనం పోయి ఆయన లింగాల ఇరా సాత్పాడ పూర్వాన్ని రాత్రికి దూరాడాలి థ్యాంక్ లేట్ చేసేటప్పుడు వచ్చిన అందరికీ పేరు పేరున పాదాభివందనాలు నాకు ఆశీర్వదించినట్టు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఒక మాట అన్నది భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలని నాకు కాసు ఫోన్గా అన్నాడు మళ్ళీ ఇక్కడ ప్రకటన చేసే కాబట్టి ఖచ్చితంగా ఒక గద్దర వారసునిగా కల్చరల్ యాక్టివిటీ వారసుగా ఒక సామాజిక భావజాలతో ఓ మంచి భావజాలతో ముందుకు పోతా ఎవరు కూడా దొరలు కానీ రెడ్లు కానీ తేడా కాదు మనస్తత్వంతో చాలా మంది ఉన్నారు మా శ్రీధర్ రెడ్డి రెడ్డే కానీ ఆ దేవుడు అంత సమాజంగా పోయే తత్వమే తెలుసు అంతా నాకు అంత ప్రోత్సాహంగా నాకు 8 నెలల్లో 8 నెలల తీరుగా అయిందో మా సంఘంలో అందరినీ ప్రత్యేకంగా పాదాబంధన చేసుకుంటూ నేను మీరు ఏం చెప్పినా మీ అమ్మడి ఉంటారని కోరుకుంటూ తీసుకుంటూ